ఉత్తర ఈశాన్య జిల్లాలో 3-4 రోజుల పాటు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంటుందంటూ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ లెనిన్ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఏదైతే వాతావరణంలో పలు మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఏ జిల్లాలకు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి, ఇప్పటి వరకు ఏదైతే అల్పపీడనం కారణంగా ఏ జిల్లాలకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అనే విధంగా ఒకసారి వాతావరణ శాఖ అధికారి సీనియర్ అధికారి శ్రీనివాసరావు సార్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఒక చోట ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, కొంత చల్లబడము, కొంత వర్షాలు పడకపోవడం, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఏ జిల్లాలకు ప్రత్యేకంగా మీరు అలర్ట్ జారీ చేశారు? మనకి ఒక 4 రోజుల క్రితం వాయువ్య బంగాళాఖాతంలో ఒరిస్సా తీరానికి సమీపంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది మొన్నటికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగాను, నిన్నటికి ఇంకా బలపడి వాయుగుండంగా కూడా మారింది. కానీ అది ప్రస్తుతం దాని యొక్క డైరెక్షను మనకి వాయువ్య దిశలో ఉండి ఇటు నార్త్ ఒరిస్సా అలాగే వెస్ట్ బెంగాల్ తీరానికి సమీపంలో ఛత్తీస్గఢ్ మీదుగా పైకి పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం అది మనకి తెలంగాణకి దాని ప్రభావం తగ్గిపోయింది, ఎందుకంటే మన నుంచి దూరంగా జరిగిపోవడం వల్ల మనకి యాక్చువల్గా నిన్న మొన్న ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా మనం వార్నింగ్ పెట్టడం జరిగింది. అయితే అది తదుపరి దిశ మారి కొంచెం మనకి దూరంగా జరిగిపోయినందున మనకి చెదురుమదురు వర్షాలే పట్టడం జరిగింది, పెద్దగా భారీ వర్షాలు కూడా పడలేదు. మనకి నిన్న చూసినట్టయితే ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో లైట్ టు మోడరేట్ రెయిన్ వరకే మనకి పడింది. అయితే ఇంకా సిస్టమ్ మనకి సీలో ఉన్నందువల్ల మనకి కొంచెం క్లౌడీనెస్ అయితే ఈరోజు రేపు కంటిన్యూ అయ్యి అక్కడక్కడ చెదురుమదురుగా మోడరేట్ రెయిన్ అంటే 2 నుంచి 3 సెంటీమీటర్ల లోపు రెయిన్ మట్టుకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ సిస్టమ్ బాగా పైకి వెళ్ళిపోయిన తర్వాత రేపటి నుంచి మనకి క్లౌడీనెస్ కూడా తగ్గిపోతుంది. సో రాగల 4-5 రోజుల వరకు మనకి పెద్దగా వర్షాలు అయితే ఉండవు. అయితే మాన్సూన్ ఉంది కాబట్టి ఈ తేమ వల్ల మనకి అక్కడక్కడ క్లౌడీనెస్, కొద్దిపాటి జల్లులు పట్టము, ఇటువంటి సిచ్యుయేషనే రాగల 5-6 రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. సార్, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మీరు ప్రత్యేకంగా కొన్ని జిల్లాలు వర్షాలు పడతాయి అని చెప్పేసి కూడా కొంత అలర్ట్ అయితే ప్రకటించడం జరుగుతుంది. ఇప్పటివరకు అలాంటిది ఏమైనా జిల్లాలు ఉన్నాయా? మనం ఈరోజు రేపు కూడా ఉత్తర తెలంగాణలోని ఈ ఆదిలాబాదు, కుమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, ఇటు పెద్దపల్లి, కరీంనగరు, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం ఈ జిల్లాల్లో కొద్దిపాటి రెయిన్స్కే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈదురుగాలుల తీవ్రత మటుకు అన్ని జిల్లాల్లోనూ ఎక్కువగా ఉంది. సో క్రింది స్థాయి ఈదురుగాలు మనకి ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ ప్రాంతంలో గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు ఉన్నాయి. అలాగే మనకి మధ్య తెలంగాణ, మన సిటీ ప్రాంతము, సౌత్ తెలంగాణ ప్రాంతంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే రాగల 4-5 రోజులు కూడా ఈదురుగాలు అయితే కొనసాగుతాయి. వర్షం అయితే మనకి పెద్దగా భారీ వర్ష సూచన లేదు. కొన్ని చోట్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో లైట్ టు మోడరేట్ రెయిన్ అంటే మనకి 1-2 సెంటీమీటర్ల నుంచి 3-4 సెంటీమీటర్ల లోపు అక్కడక్కడ రెయిన్స్ పడే అవకాశం ఉంది. కానీ పెద్దగా విస్తృతంగా రెయిన్ పడే అవకాశం ఈ అల్పపీడనం వల్ల లేదు. ఇది ఎందుకంటే దీని ప్రభావం మనకి తెలంగాణ మీదే ఇక తగ్గిపోతుంది. అది దిశ మారి మనకి ఇటు ఛత్తీస్గఢ్, నార్త్ ఛత్తీస్గఢ్ గుండా ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించి మనకి చాలా దూరం అయిపోతుంది. కాబట్టి దాని ప్రభావం మనకి గ్రాడ్యువల్గా తగ్గిపోయి మనకి ఓన్లీ అడపాదడప కొద్దిపాటి రెయిన్, రేపటికి మనకి క్లౌడీనెస్ కూడా చాలా చోట్ల తగ్గిపోయే అవకాశం ఉంది. మనకి మామూలుగా ఎండ వాతావరణం కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈదురుగాలు మటుకు మరొక 3-4 రోజులు ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగాను ఇంచుమించు 40-50 కిలోమీటర్ల వేగంతోనూ మన దక్షిణ అలాగే సిటీ ప్రాంతము, ఈ సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే కొనసాగే అవకాశం ఉంది. సార్, ప్రస్తుతము ఉష్ణోగ్రతలు ఎంత నమోదవుతున్నాయి? ఉష్ణోగ్రతలు మనకి ఈ ఇటీవల రెయిన్స్ వల్ల ఉష్ణోగ్రతలు అయితే బాగా తగ్గాయి. మనకి ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో చూసినట్టయితే 29 నుంచి 32-33 డిగ్రీల మించి పెద్దగా ఉష్ణోగ్రతలు లేవు. అయితే ఇప్పుడు మనకి రేపటి నుంచి క్లౌడీనెస్ కూడా తగ్గినందువల్ల ఇప్పుడున్న స్థాయి నుంచి మళ్ళీ 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. సార్, ఒకవైపు రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు, ఎందుకంటే వర్షాలు పడక కొంత వాళ్ళు పెట్టినటువంటి పంటను కూడా కొంత సాగు చేయాలనేటువంటి దాంట్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే వాళ్ళు కూడా కొంత ఎప్పుడు వర్షాలు పడతాయి అనే ఒక ఆసక్తి వాతావరణం అయితే నెలకొన్నది. పర్ఫెక్ట్గా అంటే ఒక ఫుల్ఫిల్గా ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి తెలంగాణకు వర్షాలు?
మనకి ఈసారి ఈ మాన్సూన్ ప్రవేశించిన దగ్గర నుంచి కూడా మనకి ఇటువంటి పరిస్థితే కొనసాగుతుంది. మనం గత 2 నెలల నుంచి చెప్తున్నాం ఎల్నినో పరిస్థితులు ఉన్నాయి. ఎల్నినో పరిస్థితులు ఉన్నందువల్ల మనకి వర్షపాతంలో లోటు ఉండే అవకాశం ఉంది. ఇంచుమించు 10 నుంచి 15% వరకు లోటు ఉండే అవకాశం ఉంది. ఆ రకంగానే మనకి మాన్సూన్ ప్రవేశించిన దగ్గర నుంచి కూడా గత మాన్సూన్లో లాగా కాకుండా మనకి తెలంగాణలోకి, దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత 33 జిల్లాలకి కవర్ అవ్వడానికి మనకి సుమారు 15 రోజులు పైగా సమయం పట్టింది. ఈసారి ఆగి స్లోగా మూవ్ అవ్వడము, ఈ గాలుల్లో కూడా వేగం లేకపోవడము, అట్లాగే మనకి తేమ కూడా అనుకున్నంత లేకపోవడం వల్ల అనుకున్న రీతిలో వర్షాలు పట్టడం లేదు. మనకి జూన్ నెల ఎండింగ్ నాటికి చూసేటప్పటికి ఇంచుమించు 15% మనకి రాష్ట్ర వ్యాప్తంగా లోటు ఉంది. అయితే గత 2 రోజుల్లో కొన్ని జిల్లాల్లో పడిన వర్షాలతోటి ప్రస్తుతం 6 నుంచి 10% వరకు లోటు ఉంది. అయితే కొన్ని జిల్లాల్లో అయితే 50% మించి కూడా లోటు ఉన్న పరిస్థితి ఉంది. అయితే రాగల 5-6 రోజుల వరకు కూడా మనకి పెద్దగా సిస్టమ్స్ ఏమీ లేవు. మనకి మాన్సూన్ గాలులు ఉన్నప్పటికీ మనకి దాన్ని ట్రిగ్గర్ మెకానిజం లాగా ఏదైనా అల్పపీడనం కానీ, ద్రోణి కానీ ఏర్పడినట్టయితే ఈ మాన్సూన్ గాలుల తీవ్రత పెరగడము, అలాగే ఈ మాయిశ్చర్ అక్యుములేషన్ ఎక్కువ అవడము అవుతుంది. అయితే మనకి మొన్న అల్పపీడనం ఏర్పడింది కానీ అది మనకి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తా ఆంధ్ర తీర సమీపంలో కనుక అల్పపీడనం ఏర్పడినట్టయితే ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే తెలంగాణలోనూ కూడా విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంటాయి. అయితే రాగల 4-5 రోజుల్లో మనకి అటువంటి అవకాశం ఏమీ కనిపించడం లేదు. ప్రస్తుతం మనకి ఈ మాన్సూన్ గాలుల్లో అవైలబుల్ తేమతోటి మళ్ళీ మనకి టెంపరేచర్లు కూడా కొద్దిగా పెరుగుతున్నాయి కాబట్టి సాయంత్రం సమయంలో అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పట్టము, ఇటువంటి పరిస్థితే రాగల వారం రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. సో ముఖ్యంగా మనము ఈ సీజన్లో ఈ నీటి కొరత అనేది ఉంటుందని రైతులకు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ నీటి కొరత ఎక్కువగా ఉన్నందువల్ల ముఖ్యంగా వరి సేద్యం చేసినట్టయితే చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వరికి చాలా నీరు కావాలి, అలాగే ఈ జెస్టేషన్ పీరియడ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ కాల పరిమితి కలిగిన పంటలని మారిపోయి ఈ సీజన్లో ముఖ్యంగా ఈ మిల్లెట్స్ ఇటువంటివి తక్కువ కాల పరిమితి అయిపోతాయి. ఇవి తక్కువ నీరు కూడా తీసుకుంటాయి. సో ఇటువంటి వాటికి మారాలి. అలాగే ఇటువంటి సిస్టమ్స్ వచ్చినప్పుడు మనకి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడతాయి. మనకి పరిమితికి మించి వర్షం పడినప్పుడు జనరల్గా ఈ పంట పొలాల్లో కానీ ఇళ్లలో కానీ నీటిని బయటకు వదిలేస్తుంటాం. ఇప్పుడు అటువంటి సిచ్యుయేషన్ లేదు మనకి. అందుకని ప్రతి చోట పంటలోనే ఒక కుంట తవ్వుకుని ఆ నీటిని నిల్వ చేసుకున్నట్టయితే మళ్ళీ మనకి ఈ డ్రై స్పెల్ వచ్చేస్తుంది. డ్రై స్పెల్ వచ్చినప్పుడు అందులోంచి తీసి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీలైన చోట డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే స్ప్రింక్లర్స్ కానీ వాడి నీటి వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే ఈ ఎల్నినో పరిస్థితి ప్రస్తుతం మనకి ఈ పోయే కొద్దీ కూడా దీని తీవ్రత పెరిగే అవకాశం ఉందన్న. ఈసారి మాన్సూన్లో వర్షాలు పడవని కాదు, వర్షాలు పడతాయి కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. కొన్ని జిల్లాల్లోనే పట్టము, లేకపోతే పడినప్పుడు 4-5 రోజులు భారీ వర్షాలు పడిపోయి తర్వాత మళ్ళీ డ్రై స్పెల్ వచ్చేయడము, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక నుంచి పడిన ప్రతి వర్షపు బొట్టు కూడా చాలా వాల్యుబుల్గా భావించి అది ఇళ్లలో అయినా సరే మనం పెర్కులేషన్ పిట్ లాంటిది పెట్టుకుని అందులోకి పోయేలాగా చేసుకోవడం, లేదంటే ఒక సంపులోకి మళ్లించుకోవడం, ఇటువంటివి కూడా చేసుకోవాలి. ఎందుకంటే మనకి కృష్ణా గోదావరి నదులు మనకు వచ్చే మెయిన్ నదుల్లో పరివాహక ప్రాంతం అంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ సమీపంలో కూడా మనకి రాగల 4 నెలల్లో డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంది. సో నదీ జలాల్లో కూడా నీటి లభ్యత తగ్గిపోయే అవకాశం ఉంది. దీనివల్ల తాగునీటికి సాగునీటికి రెండింటికి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వర్షం పడినప్పుడు మటుకు ఈ ఇళ్లలో అయితే ఇలా పెర్కులేషన్ పిట్లు కానీ లేదంటే సంపులోకి మళ్లించుకోవడం కానీ చేయాలి. అలాగే పంట పొలాల్లో అయితే ఒక కుంట తవ్వుకుని అందులోకి మళ్లించుకోవడం చేసినట్టయితే కొంతవరకు దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎల్నినో ప్రభావం ఏదైతే ఉన్నదో అది సాధారణ పరిస్థితికి రావడానికి ఎంత సమయం పట్టవచ్చు సార్? ఎల్నినో అన్నది గ్లోబల్ పరిణామం అండి. అదేంటంటే వస్తే ఇది వారంలోనో నెలలోనో పోయేది కాదు. ఇవి ఒక సైకిల్. మనకి ఇదేమీ కొత్త కూడా కాదు, కొత్తగా వచ్చింది కాదు. వేల సంవత్సరాలు బట్టి ఎల్నినో లానినా అన్నది సైకిల్. అంటే మనకి ఈ పసిఫిక్ మహాసముద్రంలో కొన్నాళ్ళు మనకి తూర్పు ప్రాంతం వేడెక్కితే కొన్నాళ్ళు పశ్చిమ ప్రాంతం వేడెక్కుతుంది. సో మనకి ఈ తూర్పు ప్రాంతంలో వేడెక్కినట్టయితే మనకి అది వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి నుంచి మళ్ళీ వేరే పరిస్థితికి మారడానికి చాలా సమయమే పడుతుంది. సో ఇప్పుడు మనకి ఎల్నినో అనేది ఇప్పుడే ప్రారంభమైంది, జూన్ నెలలో ప్రారంభమైంది. ఇది పోయే కొద్దీ పెరిగే అవకాశం ఉంది. సో మనకి ఇంచుమించు ఈ ఏడాది చివరి వరకు కూడా ఈ పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్కప్పుడు నెక్స్ట్ సీజన్కి కూడా వెళ్ళొచ్చు. మనం గత 3 సంవత్సరాలను బట్టి ఇంచుమించు లానినా పరిస్థితుల్లో ఉన్నాం. సో ఈ పరిస్థితులు రాగల ఇది ఎంతకాలం ఉంటుంది అన్నది మనము షార్ట్ పీరియడ్లో పోయేది కాదు. సో
దీని గురించి సరైన ఇక నుంచి ప్రతి వర్షం బొట్టుని వాల్యూగా భావించి దాచుకున్నప్పుడే కొంతవరకు అయినా దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఎట్లా ఉన్నా సార్, హైదరాబాద్లో ఎంత నమోదవుతున్నాయి? రానున్న రోజులలో ఏమన్నా అంటే రాబోయే 2-3 రోజులలో ఏమైనా వర్షాలు పడే అవకాశం ఉంది హైదరాబాద్లో? హైదరాబాద్లో కూడా మనకి ఇంతవరకు సీజన్ ప్రవేశించిన దగ్గర నుంచి చెదురుమదురుగానే వర్షాలు పడడం జరిగింది, కానీ పెద్దగా భారీ వర్షాలు మాన్సూన్ ప్రవేశించిన తర్వాత మనకి పడలేదు. అయితే 1-2 పర్యాయాలు మనకి ఇటు షేర్లింగంపల్లి ప్రాంతంలో 9వ తారీఖు 20వ తారీఖు వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ పశ్చిమ భాగంలో మనకి వర్షాలు పడినాయి. అవి కూడా ఈవినింగ్ సమయంలో ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల 2-3 గంటల్లో వచ్చిపోయిన వర్షాలు తప్పించి, మాన్సూన్ వర్షాలంటే మనకి రోజంతా ఇలా మేఘావృతంగా ఉండి నిలకడగా కురిసినప్పుడు ఆ నీరు ఇంకడం కూడా జరుగుతుంది. ఈ 1-2 గంటలు పెద్ద భారీ వర్షం పడితే అదంతా రన్ ఆఫ్గా వెళ్ళిపోతుంది, కానీ ఓవరాల్గా మనకి స్టాటిస్టిక్స్లో మనకి వర్షం పడినట్టు చూపిస్తుంది, కానీ యాక్చువల్గా ఉపయోగపడదు. సో హైదరాబాద్లో కూడా ఈ సీజన్లో మనకి ఉపయోగపడేలాగా నిలకడగా అయితే వర్షం పడలేదు. రాగల 5-6 రోజుల వరకు కూడా హైదరాబాద్లో పెద్దగా భారీ వర్షాలు కానీ ఈ నిలకడగా కురిసే వర్షాలు కానీ కనపట్టలేదు. ప్రస్తుతం అడపాదడపా అక్కడక్కడ జల్లులు పడే అవకాశమే మనకి ఉంది. చూశారు కదా, దాదాపు రాబోయే 4-5 రోజులలో దాదాపు మోస్తారు వర్షాలే కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారి తెలపడం జరుగుతుంది. కొన్ని చోట్ల ఏదైతే ఉన్నదో కొంత వరకే వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి 4 Sides TV. కెమెరామెన్ సన్నితో లెనిన్, హైదరాబాద్.